ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలో సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీబాట నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 13వ వార్డులో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్యనాయక్, ఆ వార్డు ముఖ్య నాయకులు గుజ్జరి గోపి చంద్ పాషా, అచ్చయ్య రమేష్ ఆధ్వర్యంలో శనివారం బస్తీబాట నిర్వహించారు. బస్తీబాటకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కాలనీలో తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. విద్యుత్ లైట్లు, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులపై ప్రజలు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఆమనగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, ఎంగలి రఘు, కమటం వెంకటయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, మాజీ ఉప సర్పంచ్ గుమ్మకొండ రాజు, బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు డేరంగుల వెంకటేష్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ కార్యదర్శి వడ్డేమోని శివకుమార్, సైదులు గౌడ్, నాగిల జగన్, ఎనుమల్ల రమేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లండం యాదయ్య, కొమ్ము ప్రసాద్, జంతుక కిరణ్, వరికుప్పల గణేష్, వస్పుల రంజిత్, లండం యాదగిరి, శ్రీరాములు, దారా యాదయ్య, ముజాహిద్, లలితమ్మ, కాజా, అజ్జు, కుర్షిత, బేగం, అమృతమ్మ, కళావతి, భారతమ్మ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.